టిల్లు స్క్వేర్. పెట్టిరిప్పుడే నోట్ల పెద్ద ముద్ద. డీజే టిల్లు సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దానికి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ వచ్చిన సంగతి తెలిసిందే. ప్రతిసారి ఎక్కడ పడతావరా ఇలాంటి జంబల్ హాట్ లేడీస్ ని. 2024లో యూత్ ఆడియన్స్ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలలో టిల్లు స్క్వేర్ ఒకటి. సిద్ధు జొన్నలగొడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ సినిమాకు మల్లిక్రామ్ దర్శకత్వం వహించాడు. 2022లో రిలీజ్ అయి పెద్ద విజయాన్ని సాధించిన డీజే టిల్లుకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ మూవీ తెరకెక్కింది. సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన ఈ మూవీ శుక్రవారం రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రీమియర్ స్టాక్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. తన ట్రేడ్ మార్క్ కామెడీతో సిద్ధు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ లో కూడా అభిమానులను ఆకట్టుకోవడానికి నెటిజన్లు కామెంట్లు చేసేలాగా ఆసక్తిని రేకెత్తించాడు. డీజే టిల్లుగా సిద్ధు జొన్నలగడ్డ బాడీ లాంగ్వేజ్, పంచ్ డైలాగ్స్ మరోసారి వర్కౌట్ అయ్యాయి. సిద్ధు వన్ మ్యాన్ షోగా టిల్లు స్క్వేర్ మూవీ నిలుస్తుందని అంటున్నారు ఆడియన్స్. డీజే టిల్లులోని మ్యాజిక్ చాలా వరకు రిపీట్ అయిందని నెటిజన్లు ట్వీట్లు పెడుతున్నారు. ఫుల్ ఫన్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ను పంచే మూవీ ఇదని అంటున్నారు. అంతేకాక టిల్లు పక్కా బాక్స్ ఆఫీస్ విన్నర్ అని పేర్కొంటున్నారు. ఫస్ట్ హాఫ్ మొత్తం సిద్ధు తన కామెడీతో ప్రేక్షకులను నవ్వించడానికి ప్రయత్నించాడు. ఇంటర్వెల్ ట్విస్ట్ ఈ సినిమాకు హైలైట్ గా ఉంది. ఈ ట్విస్ట్ తోనే డైరెక్టర్ సెకండ్ హాఫ్ పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు. అయితే సెకండ్ హాఫ్ మాత్రం అనుకున్నంత ఎంటర్టైన్ గా లేదని, యావరేజ్ గా ఉందని ఒక నెటిజన్ పేర్కొన్నాడు. కామెడీ డోస్ తగ్గిందని ట్వీట్ చేశాడు. కథపై ఎక్కువగా ఫోకస్ పెట్టకుండా కామెడీతో టైం పాస్ చేశాడని చెప్తున్నాడు. కొన్ని ట్విస్టులు బాగానే ఉన్నాయని కామెంట్లు పెడుతున్నారు. డీజే టిల్లు తరహాలో కోర్టు కామెడీ ట్రాక్ లో సీక్వెల్ పడుంటే ఇంకా బాగుండేదని అంటున్నారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే టిల్లు స్క్వేర్ లో అనుపమ పరమేశ్వరన్ క్యారెక్టర్ సర్ప్రైజింగ్ గా ఉంటుందని అభిమానులు చెప్తున్నారు. ఫైర్ బ్రాండ్ లా అనుపమ ఈ మూవీలో కనిపిస్తుందని అంటున్నారు. లిల్లీ క్యారెక్టర్ లో గ్లామర్ తో ట్రీట్ ఇచ్చిందని ట్వీట్లు పెడుతున్నారు. సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ కెమిస్ట్రీ ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అని అంటున్నారు. డీజే టిల్లు హీరోయిన్ నేహా శెట్టి గెస్ట్ గా కనిపించి ఆకట్టుకుందని చెప్తున్నారు. రాధిక మ్యాజిక్ మాత్రం సినిమాలో మిస్ అయిందని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. హీరోగానే కాకుండా స్టోరీ, స్క్రీన్ ప్లే, రైటర్ గా సిద్ధు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ తో మరోసారి తన టాలెంట్ ను నిరూపించుకున్నాడు. స్క్రీన్ ప్లే డిఫరెంట్ గా ఉందని నెటిజన్లు పేర్కొంటున్నారు. బీమ్స్, బీజిఎం, పాటలు చాలా బాగున్నాయని కామెంట్లు పెడుతున్నారు. టిల్లు స్క్వేర్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద 60 నుంచి 65 కోట్లకు పైగా వసూళ్లను సాధించే సత్తా ఉన్న మూవీ అని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. ఫుల్ టైం పాస్ ఎంటర్టైనర్ అని అందరూ అంటున్నారు.